క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి అనేకుల కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకు గాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మలను కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనా పోరాటములో అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయము. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మీరు మాతో మాట్లాడుచు ఆత్మీయముగా మమ్మలను బలపరచుచు ఉజ్జీవింపచేయుచున్నందుకై నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనా పోరాటములో చేయబడుచున్న ప్రార్థనల ద్వారా అనేక మందిని స్వస్థపరచుచు అనేక మంది జీవితాలలో మీరు చేయుచున్న కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటములు ఇంకా అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు నీ కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్వరమెత్తి బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును హల్లెలూయా 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 శిఖరముపై నిలుపును యేసయ్యా, చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. మరొకసారి చేపట్టి 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 నడుపోయానికి స్తోత్రం. శిఖరముపై నిలుపును దేవా, చేపట్టి నడుపును
దేవా, ఎప్పుడు ఎన్నడు నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. శ్రీమంత స్వర్గతి హల్లెలూయా 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 హల్లెలూయా. విగ్రహ స్వర్గ జయ స్వర్గతో హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవా హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా నా దేవా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహా కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మన దైవజనులకు దేవుడు అనుగ్రహించిన ప్రేరేపణ బట్టి ఈ ప్రార్థనా పోరాటమును ఈ విధంగా కొనసాగించుట కొరకు దేవుడు తన కృప చూపిస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటంలో చెప్పబడుచున్న వాక్య సందేశములు, ఈ ప్రార్థనా పోరాటంలో చేయబడుచున్న ప్రార్థనల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా శారీరకముగా అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడుచున్నాము. గనుక ఈ ప్రార్థనా పోరాటమును లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారుకులుగా ఉందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనుదినము దేవుని యొక్క వర్తమానములు విని దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, శుభకరమైన ప్రయాణము కొరకు ఉపవాసముండుము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. ప్రియులారా, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. శుభకరమైన ప్రయాణము కొరకు ఉపవాసముండము అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నాం. ఉపవాసము అనే మాటలో 5 అక్షరములు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఊ అనగా ఉపేక్షించుకొనము అని గత వారాలలో మనం ధ్యానం చేసి ఉన్నాం. పా అనగా పరీక్షించుకొనము అనే 2వ అక్షరాన్ని గురించి దేవునికి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు పరీక్షించుకొనవలసిన వారిగా మనం ఉన్నాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ప్రతి మానవుడు చేయుచున్న కార్యములను, క్రియలను, పనులను ఆయన పరీక్షించే దేవుడై ఉన్నాడు.
గనుక మనము చేసే పనులు అవి మంచి పనులా చెడు పనులా అని దేవుడు పరీక్షించే దేవుడై ఉన్నాడు. ఏ విధముగా మనము పని చేయుచున్నామో దానిని దేవుడు పరీక్షించే దేవుడై ఉన్నాడు. అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. ఎవరి హృదయములో గర్వమున్నదో దేవునికి తెలుసు. హృదయాంతరంగములను పరీక్షించే దేవుడుగా మన దేవుడున్నాడు. గనుక గర్వముతో మాట్లాడుచున్నామా, దీనత్వము కలిగి మాట్లాడుచున్నామా అనే దానిని కూడా దేవుడు పరీక్షించే దేవుడై ఉన్నాడు. ప్రియులరా, దేవుడు తన ప్రజలుగా ఉండుట కొరకు ఏర్పరచుకొనుటకు దీనులైన వారిని చూస్తున్నాడు. ఆయన యుద్ధ నివసించుటకు దీనులైన వారిని దేవుడు కనిపెట్టుచున్నాడు. దీనత్వం కలిగి ఉంటే దేవుని కృపను పొందుకుంటాం. అహంకార హృదయులందరినీ దేవుడు ఎదిరించు దేవుడై ఉన్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించు దేవుడై ఉన్నాడు. సమస్తమును పరీక్షించే దేవుని ఎదుట మనమెంతో జాగరూకులమై ఉండవలసిన వారమై ఉన్నాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. మన అంగిలి ఆహారమును రుచి చూచునట్లుగా మన చెవి మాటలను పరీక్షిస్తుంది. ఎవరు ఏ విధంగా మాట్లాడుచున్నారు, ఆ మాటలు మంచి మాటల చెడు మాటల అని మన చెవులు పరీక్షించేవిగా ఉన్నవి. మన చెవులతో దేవుని వాక్యాన్ని వింటాము, ఆ వాక్యము మనము పరీక్షిస్తాము. ఎందరో వాక్యములు బోధించుచున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో అనేక మంది దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ వాక్యాలు వింటున్నటువంటి వారు వాక్యమును పరీక్షించేవారిగా ఉండాలి. వినుటకు మట్టుకు విందురే గాని వారు గ్రహింపరు అన్నట్టుగా ఉండక, విన్నటువంటి వాక్యము అది వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని మనము పరీక్షించవలసిన వారిగా మనమున్నాం. ఉపవాసము అంటే ఉపేక్షించుకొని, మనల్ని మనమే ఉపేక్షించుకొని, అంటే పరీక్షించుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాలు వింటున్నటువంటి మనము ఇది నిజముగా దేవుని మాటలేనా, కలిపి చెరిపడి బోధలు ఏమైనా ఉన్నాయా అని మనము పరీక్షించవలసిన వారిగా ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించుచున్నారా లేదా కలిపి చెరుపుచున్నారా అని వాక్యాన్ని మనము పరీక్షించాలి. బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు గారు చెప్పిన మాటలు ఆ విధముగా ఉన్నవో లేవో అని లేఖనములు పరీక్షించుచు పరిశోధించుచు వచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. దేవుని వాక్యములను పరీక్షించుట యందు పరిశోధించుట యందు ఆసక్తిని వారు కనపరిచినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. మనము కూడా దేవుని వాక్యమును మనము పరీక్షించవలసిన వారిగా ఉన్నాం. ఎవరు ఏది చెబితే అది నమ్మేవారిగా ఉండకూడదు, గ్రుడ్డిగా నమ్మకూడదు. చెవులు పరీక్షిస్తాయి. అలాగునే మనము పరీక్షించేవారిగా మనం ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము నుండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. శుభకరమైన ప్రయాణము కొరకు మనలను మనము పరీక్షించుకొనవలసిన వారిగా ఉన్నాం. ప్రభు శరీరములో పాలు పంపులు పొందే మనము ఆత్మీయ యాత్రలు విశ్వాస యాత్రలో కొనసాగుచున్న మనము అపోస్తుల బోధలో ఉన్నటువంటి మనము అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి అనేటువంటి బోధలో సాగుచున్న మనము ప్రియులరా, ప్రభు శరీరములో మనము పాలు పంపులు పొందినప్పుడు, ఆయన రక్తములో పాలు పంపులు పొందినప్పుడు మనను మనమే పరీక్షించుకొనవలసిన వారిగా మనమున్నాము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధియగును. పాపులమైన మనలను దేవుడు, అపరాధులమైన మనలను దేవుడు తన రక్తమిచ్చి కొని నిరపరాధులుగా చేసి ఉంటుండగా మరలా ప్రభు యొక్క శరీరములో రక్తములో అయోగ్యముగా పాలు పంపులు పొందుట ద్వారా మరలా అపరాధులుగా మారే అవకాశం ఉన్నది. గనుక
మనము అపరాధులుగా మారకుండా ఏ విధమైనటువంటి అపరాధము లేని వారిగా పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకాలంటే మనలను మనము పరీక్షించుకొనవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నన్ను నేను పరీక్షించుకొనవలెను, నిన్ను నీవే పరీక్షించుకొనవలెను, ఎవరికి వారే పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులైపోతున్నారు. అయోగ్యముగా పాలు పంపులు పొందుడు ద్వారా మనము బలహీనులమైపోతాము. యోగ్యముగా పాలు పంపులు పొందితే బలవంతులమవుతాము. అయోగ్యముగా పాలు పంపులు పొందుడు ద్వారా రోగులుగా మారిపోతాము. యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుడు ద్వారా ఆరోగ్యవంతులమవుతాము. అయోగ్యముగా పాలు పంపులు పొందుడు ద్వారా చాలామంది నిద్రించుచున్నారు. నిద్ర మరణమునకు సాదృశ్యముగా ఉన్నది. బైబిల్ గ్రంథములో అనేకులు నిద్రించుచున్నారు అనగా అనేక మంది చనిపోవచ్చున్నారు. యోగ్యముగా పాలు పంపులు పొందుడు ద్వారా మనము చనిపోము, నిద్రించము, మనం మెలకు కలిగి ఉంటాము. మనము నిత్య జీవమును పొందుకుంటాము, నిత్య మరణమును తప్పించుకుంటాము. నిత్య నాశనమును నిత్య మరణమును తప్పించుకొని యుగయుగాలు జీవించే ఆ కృప దేవుడు మనకిచ్చే దేవుడై ఉన్నాడు. శుభకరమైన ప్రయాణము కొనసాగాలి అంటే మనము బలహీనులమైతే మనము ప్రయాణము చేయలేము. మనము రోగులమైతే ఈ శుభకరమైన ప్రయాణము చేయలేము. మనము రోగులమైతే మనకు శుభకరమైన ప్రయాణము ఉండదు. మనము నిద్రిస్తూ ఉంటే ప్రయాణం ఆగిపోతుంది. ఈ ప్రయాణము సజావుగా కొనసాగాలి అంటే మనల్ని మనము పరీక్షించుకునడం ద్వారా ఈ ప్రయాణము కొనసాగుతుంది. ఉపవాసము, మొదటి 2 అక్షరాల గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. అనగా ఉపేక్షించుకునుట, అనగా పరీక్షించుకునుట. అలా పరీక్షించుకున్నప్పుడు మన ప్రయాణము శుభకరమైన ప్రయాణముగా కొనసాగేదిగా ఉన్నదని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ప్రియులరా, మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అంటున్నాడు. మనలను మనమే పరీక్షించుకుందాం. మనలో విశ్వాసమున్నదా, విశ్వాసము లేదా? వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాస పరిమాణము ఎంత ఉన్నది? అల్ప విశ్వాసం మనలో ఉన్నదా? అవిశ్వాసమా, అల్ప విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసమా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని కనాను స్త్రీతో యేసు ప్రభువారు అన్నారు. ఆ గొప్ప విశ్వాసము గొప్ప జవాబును పొందుకున్నట్టుకు కారణమైంది. శతాధిపతి విశ్వాసము, యేసయ్యను ఆశ్చర్యపరిచిన విశ్వాసము. ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికి నేను చూడలేదు, ఎవని యొద్దనూ చూడలేదని యేసు ప్రభువారు అన్నారు. కనుక మనలో విశ్వాసం ఉన్నదో లేదో, విశ్వాసులము అని పిలువబడుచున్న వారిలో విశ్వాసము ఉన్నదో లేదో మనలను మనమే పరీక్షించుకొనవలసిన వారిగా ఉన్నాం. ప్రియులరా, విశ్వాసము లేని వారిగా మనం ఉండక విశ్వాసము కలిగి మనము జీవించుదముగాక. విశ్వాసము లేకపోతే ప్రార్థనలకు జవాబును పొందలేము. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసము లేకపోతే ధన్యులుగా ఉండలేము. విశ్వాసము లేకపోతే మన ప్రయాణములో ముందుకు కొనసాగలేము. శుభకరమైన ప్రయాణము కొనసాగదు. శుభకరమైన ప్రయాణము చేయుట కొరకు విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో వెనుతిరిగి చూడక గురువైపు చూస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆ విధముగా విశ్వాసమును ఎప్పటికప్పుడు మనల్ని మనమే పరీక్షించుకొనవలసిన వారిగా ఉన్నాం. బండి నడిపించే వ్యక్తి బండిలో ఆయిల్ ఉందా లేదా, పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకున్నట్లుగా ఎప్పటికప్పుడు మనలో ఆ ఇంధనము ఉన్నదా లేదా అని చెప్పని, విశ్వాసం ఉన్నదా లేదని చెప్పని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. లేదా గమ్యాన్ని చేరుకోలేమని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము నుండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు
వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ప్రియులరై, ఇక విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో వెలుగు ఫలము ఫలించే వారముగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. సమస్త విధములైన మంచితనము కలిగి మనము జీవించాలి. నీతి సత్యము కలిగి మనము బ్రతకాలి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఏ పని చేసినా మనము పరీక్షించాలి. మనం కూర్చునే స్థలము ఇది ప్రభువుకి ఇష్టమైన స్థలమా కాదని మనం పరీక్షించాలి. మనం నడిచే నడక, ఈ నడక దేవునికి ఇష్టమైన నడక కాదని పరీక్షించాలి. మనం చూచే స్థలము, మనం చూచే విధానము, మన చూపు దేవునికి ఇష్టమైనదా కాదని పరీక్షించాలి. మనం వినే మాటలు పాటలు దేవునికి ఇష్టమైనవా కావని పరీక్షించాలి. మనం తినే ఆహారము ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని పరీక్షించి భుజించాలి. దేవునికి ఇష్టమైతే తినాలి, దేవునికి ఇష్టము కానిదైతే మనం విడిచిపెట్టాలి. ప్రతి దానిని పరీక్షించుట, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మనము పరీక్షించవలసిన వారిగా ఉన్నాం. ప్రియుల రావదముగా మనము పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము కలిగి జీవిస్తూ ఈ ప్రయాణములో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆ విధముగా మనలను మనమే పరీక్షించుకొని పరిశుద్ధులుగా ఈ శుభకరమైన ప్రయాణములో ముందుకు సాగుదముగాక. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, శుభకరమైన ప్రయాణము కొరకు ఉపవాసముండము అనే అంశమును గురించి మీరు మాతో మాట్లాడుచున్నందుకై స్తోత్రములు. మమ్మలను మేమే ఉపేక్షించుకొని పరీక్షించుకొని ప్రయాణము చేయాలని నీ వాక్యము సెలవిచ్చుచుండగా మమ్మలను మేము ఎప్పటికప్పుడే పరీక్షించుకొని పరిశుద్ధులుగా బ్రతుకుతూ వెలుగు సంబంధులుగా జీవిస్తూ ప్రయాణము చేయనట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. నీకు ఆయాసము కలిగించే విషయాలు మాలో లేకుండా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఎవరికి వారే పరీక్షించుకొని పరిశుద్ధులుగా ఈ ప్రయాణములో ముందుకు సాగునట్లు శుభకరమైన ప్రయాణము ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ఇప్పుడే నీ వాక్కును పంపి బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. యేసయ్యా నీకు వందనాలు. అనేక మంది ఆత్మలను రక్షించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయము. జాషువా గుమ్మళ్ళ మినిస్ట్రీ ద్వారా మీరు జరిగిస్తున్న సేవా పరిచర్యలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్యల కొరకు వందనాలు. వర్షిప్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్య బృందాలను బట్టి నేను స్తుతిస్తున్నాము. దైవ సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాం. పాస్టర్స్ని మీరు దీవించండి. దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. యుద్ధ వాతావరణము తొలగించుము. యెరూషలేము క్షేమము కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరు ఏ సమస్యలు గుండా వెళుచున్నారో వారి సమస్యలని తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. హయా కాన్ఫరెన్స్లు అద్భుతముగా జరిగినట్లు సహాయం చేయము. నివాసుల ప్రయాణములలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ నెల 30వ తారీఖు భీమవరంలో జరిగేటువంటి హయా కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థన చేయుచున్నాము. నిశ్చయముగా మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రజలను రక్షించమని, మా ప్రజలను స్వస్థపరచమని, మా ప్రజలకు విడుదల, శాంతి, సమాధానములు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా జూన్ మాసములో మరలా తిరిగి నీ బిడ్డలు ప్రభువా
స్కూల్స్కు కాలేజీకి వెళ్ళుచుండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. జూన్ మాసము 3, 4, 5 తారీఖుల్లో జరుగుతున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. సమస్త విషయాలు నీ కృప చూపించండి. మంచి వర్షాలు కురవడానికి, పంటలు సమృద్ధిగా పండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరే సమస్యలు ఉన్నారో వారిని మీరు ఆదుకొనమని, ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరే సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆదుకొనమని, నీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి మాతో కలిసి దేవుని ఆరాధించి వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయగా ఏకీభించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.